హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 14/12/2025 ఈవినింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ 1986 సంవత్సరంలో మరణించాడు. 1986ను ఉపయోగించి ఎన్ని పర్యాయములు తీసివేతలు చేసినా కాప్రేకర్ స్థిరాంకము 6174 లభించును అని చెప్పి అడిగారమ్మా. చూడండి, ఇక్కడ 1986ని ఎలా రాయొచ్చు అంటే ఈ 4 అంకెలతోటి పెద్దది ఏమొస్తుందంటే చూడండి 9861 వస్తుంది. చిన్నది వచ్చేసి 1689 వస్తుంది. సో ఇప్పుడు దీంట్లోంచి తీసేస్తే 8172 వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ 8172లో ఓకేనా రాయగల పెద్ద సంఖ్య ఏమైందంటే 8721 అయింది. చిన్నది వచ్చేసి 1278. ఇప్పుడు ఇక్కడ ఒకసారి తీసేసాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టైం తీసేద్దాం. సెకండ్ టైం తీసేస్తే 7443 వస్తుంది. సో దీంతో రాయగలిగేటువంటి పెద్దది ఆల్రెడీ ఇది ఆర్డర్లోనే ఉందమ్మా. సో ఇప్పుడు దీంట్లో దీంతో చిన్నది పాసిబుల్ అయ్యేది ఏంటి 3447. ఓకే, మూడోసారి తీసేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు దీంట్లో తీసేస్తే 3996 వస్తుంది. సరే, ఇప్పుడు వీటితోటి పాసిబుల్ అయ్యేది రాద్దాం. పాసిబుల్ అయ్యేది ఇప్పుడు 3 సార్లు అయింది తీసివేతలు. 9963. చిన్నది వచ్చేసి 3699. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుందంటే 6264 వస్తుంది. సో ఇక్కడ వీటితోటి పాసిబుల్ అయ్యే నంబరు 6642, పెద్ద నంబర్. చిన్న నంబర్ ఏమొస్తుంది 2462. సో ఇక్కడ మళ్ళీ తీసేస్తే 4176 వస్తుంది. సో దీంతో పాసిబుల్ అయ్యే పెద్ద నంబరు 7641. చిన్న నంబరు 1467. సో ఆ అంకెలతోటి రాసామన్నమాట. ఇక్కడ 4176 అనే అంకెలతో రాయగలిగే పెద్దది ఇది. చిన్నది వచ్చేసి ఇది. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందంటే 11లో 7 తీసేస్తే 4. ఓకేనా, ఇక్కడ 13 ఉంటుంది. 13లో 6 తీసేస్తే 7 అవుతుంది. తర్వాత ఇక్కడ 5 ఉంటుంది. 5లో 4 తీసేస్తే 1. 7లో 1 తీసేస్తే 6. 6174. చూడండి వచ్చింది కదా 6174. ఇక్కడ ఒక సబ్ట్రాక్షన్ 2 3 4 5 6. మొత్తం ఎన్నిసార్లు తీసేసాం 6 సార్లు తీసేసాం. కాబట్టి 6 అనేది ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 70/14 -7 -4 = 2 సమీకరణం సత్యమొగుటకు బ్రాకెట్లో ఉండదగు సమాసాలు. చూడండి 70/14 ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టామనుకోండి ఎంత వస్తుంది 5 వచ్చింది. ఇక్కడ -7 -4 ఉన్నాయి. ఈ రెండింటికి కూడా బ్రాకెట్ పెడితే ఓకేనా 3 వస్తుంది. 5 - 3 ఎంత 2. కాబట్టి ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టాలి. ఈ 2 అనేది ఎక్కడ ఉన్నాయి ఆప్షన్ 4లో ఉన్నాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 18 కిలోగ్రాములు మరియు 52 గ్రాములకు మిల్లీగ్రాములు ఎన్ని అన్నాడు. 18 కిలోగ్రాములకి ఫస్ట్ గ్రాములు రాద్దాం. 18,000 గ్రాములు. మిల్లీగ్రాములు ఎన్ని, ఇంక 3 సున్నాలు పెట్టుకుంటే సరిపోద్ది. 52 గ్రాములకి మిల్లీగ్రాములు 52,000. ఓకేనా, ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. చూడమ్మా ఎంత వచ్చింది చూడండి 1,80,52,000 మిల్లీగ్రాములు అనమాట. చూడండి ఇక్కడ ఉంది 1,80,52,000. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 32 మరియు 60ల కసాగు 12 × 3x + 1 అయితే x యొక్క విలువ అని చెప్పి ఇచ్చారు. సో 32కి 60 కసాగు అనుకుందాం. 2 16లు 2 30లు 2 8లు 2 15లు 15 8లు 120 120 రోళ్ళు 240 240 రోళ్ళు 480. కసాగు అనేది 480 = 12 × 3x + 1. 12 ఒకట్లు 12 40లు 40 = 3x + 1. 40 - 1 = 3x. 39 = 3x. 3 ఒకట్లు 3 13లు
సో ఎక్స్ అనేది 13 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కనిష్ట సంఖ్యను 5607 నుండి తీసివేస్తే పరిపూర్ణ వర్గం వస్తుంది అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ 5607 అని చెప్పి ఇచ్చారమ్మా. 5607కి దగ్గరలో ఉన్నటువంటి వర్గాన్ని కానీ మనం చూస్తే 74 ఇంటూ 74 చేసినట్లయితే 5476 వస్తుంది. కాబట్టి ఇందులోంచి తీసేద్దాం. 5607 మైనస్ 5476. సో తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 131 వస్తుంది. 131ని తీసేస్తే ఓకేనా ఇందులోంచి అప్పుడు 5476 వచ్చింది. అది పరిపూర్ణ వర్గం అయింది. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, 2/5 ఇంటూ 5/1/4 ప్లస్ 2/3/5 ఇంటూ 3 యొక్క విలువ అన్నారు. సో 2/5 ఇంటూ 5/1/4 అంటే 4 5 20, 21 21, 21/4 ప్లస్ 2/3/5, 5 2 10, 10 1 3 13, 13/5 ఇంటూ 3. సో ఇక్కడ 2 1లు 2 2 అమ్మ. సో 21/10 ప్లస్ 13 3 39/5. ఇక్కడ ఎల్సిఎం అనేది 10 అవుతుంది. 21 5 2 కాబట్టి 2 39 ఎంతమ్మా 78. 78 21 ఎంతమ్మా 99 అవుతుంది. 99/10 వస్తుంది. సో 19 99, ఇంకా 9 మిగులుతుంది. 9 9/10 వస్తుందమ్మా. సో ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వస్తువు యొక్క ధరను రెట్టింపు చేసిన ధర యొక్క పెరుగుదల శాతం ఎంత అని చెప్పి ఇచ్చారు. ధరని రెట్టింపు చేస్తే పెరుగుదల శాతం అనేది 100 ఉంటుందమ్మా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఇప్పుడు యాక్చువల్గా ఒక వస్తువు ధర 100 రూపాయలు అనుకోండి, రెట్టింపు చేస్తే ఏమైంది 200 వస్తుంది. అంటే ఇప్పుడు పెరుగుదల ఎంత వస్తుంది 200 మైనస్ 100 ఎంత వస్తుందమ్మా పెరుగుదల 100. కాబట్టి 100 ఓకేనా మొదట ఎంత ఉంది 100 ఇంటూ 100. సో ఎంత వచ్చిందమ్మా 100% వచ్చింది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ మరియు బేల యొక్క ఆదాయముల నిష్పత్తి 3:4. బి యొక్క ఆదాయము ఏ కన్నా 750 రూపాయలు ఎక్కువ అయినా ఏ ఆదాయము రూపాయల్లో అన్నారు. ఇక్కడ ఆదాయాల నిష్పత్తి 3:4 కాబట్టి ఏ ఆదాయము 3x, బి ఆదాయము 4x అవుతుంది. ఇక్కడ బి యొక్క ఆదాయము ఏ కన్నా 750 ఎక్కువ అన్నాడు. అంటే 4x మైనస్ 3x ఈక్వల్ టు 750. అంటే ఎక్స్ ఎంత వచ్చింది 750. ఇక్కడ ఏం అడిగారు ఏ ఆదాయం ఎంత అన్నారు. ఏ ఆదాయం 3x కాబట్టి 3 ఇంటూ 750. 3 0 0, 3 5 15, 3 7 21 1 22, 2250 రూపాయలమ్మ. ఎవరిది ఏ ఆదాయం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. అదే బి ఆదాయం అంటే 4 ఇంటూ 750 వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్, 3264 మంది విద్యార్థులు గల ఒక పాఠశాలలో 102 మంది ఉపాధ్యాయులు కలరు. అయినా ప్రతి ఉపాధ్యాయునికి ఎంతమంది విద్యార్థులను జత చేయడం అనేది అన్నారు. ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా 3264/102 వేస్తామమ్మా. అలా వేసినప్పుడు చూడండి 2 51, అలాగే 2 1632. సో నెక్స్ట్ వచ్చేసి 51తో వేద్దాం. 51 153, ఇంకా 10 ఉంటుంది 2 51 కాబట్టి 32 వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, బొమ్మ కారు అమ్మిన వేళ 540 రూపాయలు. దుకాణదారుడికి వచ్చిన లాభం 25%. అయితే ఆ బొమ్మ యొక్క కొన్న వెల ఎంత అన్నాడు. ఇక్కడ కొన్న వెల కనుక్కోమన్నాడు. కొన్న వెలకు ఫార్ములా ఏంటంటే అమ్మిన వెల ఇంటూ 100/100 ప్లస్ లాభ శాతం. సో ఇక్కడ అమ్మిన వెల 540 ఇంటూ 100/100 ప్లస్ లాభ శాతం ఎంతమ్మా 25. కాబట్టి 100 ప్లస్ 25 125. 25 4లు 25 5లు 5 1లు 5 1లు 5 0 5 8లు 108 4లు 432 రూపాయలు. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 2 రకాల దత్తాంశ వివరాలను పోల్చడానికి ఉపయోగపడే గ్రాఫ్ ఏది అన్నారు. జంట కమ్మీ రేఖాచిత్రాన్ని ఉపయోగిస్తాం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, 5 సర్వసమాన సంబాహు త్రిభుజాలను తయారు చేయడానికి కావలసిన ఒకే రకమైన అగ్గి పుల్లల కనీస సంఖ్య ఎంత అని చెప్పి ఇచ్చారమ్మా. చూడండి 5 సర్వసమాన సంబాహు త్రిభుజాలు అన్నాడు.
చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 10 11. ఓకేనా? ఇప్పుడు 1 2 3 4 5 సర్వసమాన సంభావ్య త్రిభుజాలు వచ్చినాయి. మొత్తం 11 అగ్గి పుల్లలు వాడా. మరొకసారి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకేనా? సో 11 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది దత్తాంశం నుండి సరి అయినది ఏది అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ దత్తాంశం చూడండి, 35 32 35 42 38 32 34 అని ఇచ్చారు. సో ఇక్కడ దీన్ని ఒక ఆర్డర్లో రాస్తే 32 32 34 35 35 38 42 అని ఉంది. ఇటు 3 తీసేస్తే మిడిల్లో ఉన్నది మధ్యగతం అవుతుంది. సో మధ్యగత వచ్చేసి 35 మధ్యగత. బాహుళకం వచ్చేసి 32 2 సార్లు ఉంది, 35 2 సార్లు ఉంది. బాహుళకం 32 వస్తుంది, 35 వస్తుంది. కాబట్టి మధ్యగత 35, బాహుళకం 32 మరి 35. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, పి యొక్క 5వ వంతు అనేది 7 కంటే 13 ఎక్కువ అను వాక్యాన్ని సమీకరణంగా వ్యక్తపరచగా అన్నారు. పి యొక్క 5వ వంతు అంటే p/5 అనేది 7 కంటే అంటే -7 ఈక్వల్ టు ఎంత ఎక్కువ అమ్మా? 13 ఎక్కువ. పి యొక్క 5వ వంతు 7 కంటే ఇలా ఇచ్చినప్పుడు p/5 - 7 ఈక్వల్ టు 13 అని రాస్తాం. ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, x + 0.5/6x - 1 ఈక్వల్ టు 1/2. అయితే x విలువ అన్నారు. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం. 2 × x + 0.5 ఈక్వల్ టు 1 × 6x - 1 అవుతుంది. 2x + 2 × 0.5 అంటే 1 × 6x - 1. ఈ 2x అటు తీసుకొద్దాం, -1 తీసుకొద్దాం. 1 + 1 ఈక్వల్ టు 6x - 2x. 2 ఈక్వల్ టు 4x. x ఈక్వల్ టు 2/4 అంటే 1/2 వస్తుంది. సో ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3x² - x - 4 ఈక్వల్ టు x - a ఇంటూ 3x - b అయితే a + b ఈక్వల్ టు అని ఇచ్చారు. సో దీన్ని కారణాంకాలుగా రాసినట్లయితే 3x² - x - 4ని కారణాంకాలుగా రాద్దాం. 3 × -4 -12 కాబట్టి +3x - 4xగా రాస్తాం -xని. కాబట్టి ఈ రెండిట్లోంచి 3x కామన్ చేస్తే x + 1 ఉంటుంది. ఇక్కడ -4 కామన్ చేస్తే x + 1 ఉంటుంది. సో ఈ రెండిట్లోంచి x + 1 కామన్ చేస్తే 3x - 4. ఇది ఆల్రెడీ దేనికి ఈక్వల్? x - a ఇంటూ 3x - bకి ఈక్వల్ అమ్మ. సో దీన్ని x -1గా రాయొచ్చు. అంటే ఏ ప్లేస్లో -1 ఉంది, b ప్లేస్లో 4 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయమన్నాడు, a + b అన్నారు. 4 - 1 3 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక బాలిక 40 మీటర్ల పొడవు ఉన్న వెదురు బద్దె నుండి 12 మీటర్ల 50 సెంటీమీటర్ల పొడవు బద్దెను జల్లెడు చేయడానికి 19 మీటర్ల బద్దను బుట్టలు చేయడానికి ఉపయోగించింది. ఉపయోగించని వెదురు బద్ద పొడవు ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఉపయోగించిని యాడ్ చేద్దాం. 12 మీటర్లు 50 సెంటీమీటర్లు అలాగే 19 మీటర్లు అంటే 19.00. సో 50 ఇక్కడ వచ్చేసి 31. సో 31.50 ఉపయోగించింది. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? ఉపయోగించని అని అడిగారు. అంటే మొత్తం ఎంత ఉంది? 40 మీటర్లు ఉంది. ఇక్కడ ఎంత ఉపయోగించారు? 31.50 ఉపయోగించారు. మరి తీసేద్దాం. 0 10లోంచి 5 తీసేస్తే 5 వస్తుంది. ఇక్కడ 9 ఉంటుందమ్మా. 9లోంచి 1 తీసేస్తే 8. ఓకేనా? ఇంకేం లేదు. 8 మీటర్ల 50 సెంటీమీటర్లు అనమాట. 8 మీటర్ల 50 సెంటీమీటర్లు అనేది ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 144 సెంటీమీటర్ల పొడవు మరియు 100 సెంటీమీటర్లు వెడల్పుగా గల దీర్ఘచతురస్రాకార ప్రాంతాన్ని పూర్తిగా పరచడానికి 12 సెంటీమీటర్ల పొడవు మరియు 5 సెంటీమీటర్ల వెడల్పుగా గల టైల్స్ ఎన్ని అవసరమవుతాయి అని చెప్పి ఇచ్చారు.
ఇక్కడ 144 సెంటీమీటర్ల పొడవు, 100 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. కాబట్టి దీర్ఘచతురస్ర ప్రాంత వైశాల్యం కనుక్కుందాం. పొడవు ఇంటూ వెడల్పు అవుతుంది, అంటే 144 ఇంటూ 100. దీని మీద 12 సెంటీమీటర్ల పొడవు, 5 సెంటీమీటర్ల వెడల్పు గల టైల్ని ఉంచాలి. కాబట్టి ఒక్కొక్క టైల్ వైశాల్యం వేయాలన్నమాట. 12 ఇంటూ 5, 12 ఒకట్లు 12 12, 5 ఒకట్లు 5 20. ఇది టైల్స్ సంఖ్యకి ఈక్వల్ అవుతుందన్నమాట. 12 20 240, 240 టైల్స్ అవసరం అవుతాయి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న చక్రం 352 మీటర్లు వెళ్ళాలంటే అది ఎన్నిసార్లు తిరగాలి అని ఇచ్చారు. ఇక్కడ పై వాల్యూ 22/7 తీసుకోమని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ 352 మీటర్లు అన్నాడు కాబట్టి దాన్ని సెంటీమీటర్లో మారుద్దాం. 352 ఇంటూ 100 సెంటీమీటర్లు అయింది. ఇక్కడ ఒకసారి తిరగాలంటే 2πr కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ r వచ్చేసి 28 ఇచ్చారమ్మా. సో 7 ఒకట్లు 7 4, సో 22 8 100 ఎంత వస్తుందమ్మా? 8 2 16, సో 176 వస్తుంది. సో 176 ఒకట్లు 176 2, సో 2 ఇంటూ 100 అంటే 200, కాబట్టి 200 సార్లు తిరగాలి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘనం కొలతలు 60 సెంటీమీటర్లు, 54 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు. ఇందులో భుజం 6 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న ఘనాలు ఎన్ని ఉంచవచ్చు అని చెప్పి ఇచ్చారు. కాబట్టి దీన్ని ఎలా చేస్తామంటే 60/6 ఇంటూ 54/6 ఇంటూ 30/6 అని వేస్తాం. 6 ఒకట్లు 6 10, 6 ఒకట్లు 6 9, 6 ఒకట్లు 6 5, 19 90, 95 వచ్చేసి 450. కాబట్టి 450 ఉంచవచ్చమ్మా. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 25 చదరపు సెంటీమీటర్లు మరియు 36 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల 2 చతురస్రములను పక్క పక్కన తాకునట్లు అమర్చబడినచో ఏర్పడు ఆకారం యొక్క చుట్టుకొలత అన్నారు. చూడండి, ఇదొక చతురస్రము 5 5 5, ఇటు ఒక 5, పక్కన ఏం చేశారంటే 6, అదే 36 చదరపు సెంటీమీటర్లు ఉన్నది. కాబట్టి ఇది 5 5 25 అమ్మా. సో 6 6 6, ఇది 5 కాబట్టి 10th ఉంటుంది 1. సో ఇప్పుడు మొత్తం చుట్టుకొలత కనుక్కుందాం. 5 5 10, 16, 16 ఒక 6 22, 22 6 28, 28 1 29, 29 5 34 వస్తుంది. ఏంట్లో? సెంటీమీటర్లో వస్తుంది. ఇవన్నీ చదరపు సెంటీమీటర్లు అలా ఉన్నాయి కాబట్టి 34 సెంటీమీటర్లు వస్తుంది. దీన్ని డెసిమీటర్లో అడిగారు కాబట్టి బై 10 వేస్తాం. సో 34/10 అంటే 3.4 డెసిమీటర్లు వస్తుంది. కాబట్టి 3.4 ఎక్కడుంది? ఇక్కడ ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 5 యూనిట్ల భుజంగా కలిగిన సంబాహు త్రిభుజం ఏర్పరచడానికి కావలసిన పూర్తి అగ్గిపుల్లల సంఖ్య అన్నారు. ఇక్కడ ఒక అగ్గిపుల్ల వచ్చేసి 1 యూనిట్గా తీసుకోమన్నాడు. ఇక్కడ సంబాహు త్రిభుజం యొక్క భుజం కొలత 5, సంబాహు త్రిభుజ చుట్టుకొలత అంటే 3 ఇంటూ భుజం కొలత. సో 3 ఇంటూ 5, సో 15 యూనిట్లు కావాలి. సో ఒక అగ్గిపుల్లకు 1 యూనిట్ కాబట్టి 15 యూనిట్లు అంటే ఎన్ని అగ్గిపుల్లలు కావాలి? 15 అగ్గిపుల్లలు కావాలి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో భిన్నమైనదని ఇచ్చారు. ఆప్షన్ 1 ఏమో దీర్ఘచతురస్రం, ఆప్షన్ 2 చతురస్రము, ఆప్షన్ 3 ట్రిపీజియం, ఆప్షన్ 4 రాంబస్. దీర్ఘచతురస్రము, చతురస్రము, రాంబస్ ఇవన్నీ కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయి, కానీ ట్రిపీజియం అలా కాదు. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అసత్యమైనది అన్నారు. ఆప్షన్ 1 చూడండి, ఏ 2 స్వరూప పటాలైన సర్వసమానాలు అని చెప్పి ఇచ్చారమ్మా. ఏ 2 సర్వసమాన పటాలైన స్వరూపాలు అవుతాయి కానీ ఏ 2 స్వరూప పటాలైన సర్వసమానాలు కావు. ఇదే అసత్యం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఓకేనా? ఆప్షన్ 3 చూడండి, సదృశ కోణాలు సమానంగాను అనురూపభుజాల అనుపాతంలో ఉన్న ఏ 2 బహుభుజులైన స్వరూపాలు. ఇది కరెక్టే. అలాగే అనురూప కోణాలు సమానంగా ఉన్న త్రిభుజాలు కూడా స్వరూపాలు. ఇది కూడా కరెక్టే. అసత్యంగా ఉంది ఆప్షన్ 1. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.